హాయ్ అండి అందరికీ. గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు అనుష్ అమ్లు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు నేను టిఫిన్ వచ్చేసి దోశ వేస్తున్నాను. దోశ విత్ టమాటా చట్నీ. టమాటా చట్నీ అంటే ఓన్లీ టమాటాలే కాదు, అందులో నేను ఏమేమి వేస్ట్ చేస్తాను అనేది మీరు చూడండి నాతో పాటు. మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. నేను మాత్రం చాలా హెల్తీగా, వెరైటీగా, అంటే హెల్త్ కోసం చేస్తాను నేను. మనకు అన్ని ఇంగ్రీడియంట్స్తో చేస్తాను నేను. ఓన్లీ ఒక టమాటోనే కాదు. చూడండి, మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తూ ఉండండి. చూడండి ఫ్రెండ్స్, నేను స్టవ్ వెలిగించేసుకొని బండి పెట్టేసుకున్నా. ఇందులో ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసేసుకొని ఇందులో నేను ఫస్ట్ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు ఇవన్నీ వేసుకుంటాను. చూడండి, ఇవి కొంచెం వేగిన తర్వాత కొన్ని నువ్వులు వేస్తున్నాను. చూడండి, కొంచెమే, ఒక స్పూను. అలా టేస్ట్ బాగుంటుంది, మనకు హెల్త్కి కూడా చాలా మంచిది. నేను ఎక్కువ శాతం నువ్వులు అనేది ప్రతి కర్రీలో వేయడానికి చూస్తూ ఉంటాను. ఎందుకంటే అందరికీ ఈ మధ్య చాలామంది మనకి బ్లడ్ అనేది తగ్గుతూ ఉంటుంది కదా వయసు వచ్చే కొద్దీ. అందుకని చెప్పి నేను పిల్లలకు కానీ మాకు కానీ అందరికీ బాగుండాలని చెప్పి హెల్త్ పరంగా నువ్వులు వేస్తూనే ఉంటాను ప్రతి కర్రీస్లో. నా దగ్గర పౌడర్ కూడా ఉంటుంది, అది కూడా ఎక్కువ శాతం కర్రీస్లో వేస్తూ ఉంటాను. ఊరికేనే చేసి పెడితే, అది ఒక్కటే చేసి పెడితే తినరు కదా సపరేట్గా. అందుకని ఎక్కువ మెంతి కూర, నువ్వులు, ఇవి మునగాకు కూడా వాడుతూ ఉంటాను. మునగాకు కూడా కరివేపాకు లాగా వాడతాను. ఇప్పుడు ఈ మధ్య కొంచెం దూరం అయిపోయిన చెట్టు దొరకట్లేదు, అందుకని అంతకుముందు అయితే మా పక్కనే ఉండేది, బాగా యూజ్ చేసేదాన్ని. ఇలా కొంచెం వేపుకున్న తర్వాత నేను ఏం వేయాలనేది చెప్తాను. బాగా వేయించుకోవాలి. ఇవైతే వేగిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కొంచెం జీలకర్ర వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇవి బాగా వేగిపోయినాయి. వేగిపోయిన తర్వాత మనము ఈ టమాటాకాయ ముక్కలు వేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి మనము ఈ చట్నీకి సరిపడా సాల్ట్ వేస్తున్నాను ఇక్కడే. చూడండి, నేను ఎప్పుడు కానీ ఇక్కడే వేసేసుకుంటాను, నేను మళ్ళీ వేయను, సరిపోతుంది. ఇంకా మనకి ఇవి బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. మరీ మెత్తగా ఉడకకూడదు, మరీ అలాగని ఉడకకుండా ఉండకూడదు, మీడియంగా చేసుకోవాలి. చూడండి అలాగే, ఎందుకంటే అలా ఉంటేనే ఈ చట్నీకి టేస్ట్ అనేది అలా బాగా వస్తుంది. మీరు కూడా చూస్తూ ఉండండి. చూడండి ఫ్రెండ్స్, ఉడుకుతుంది కదా. ఇప్పుడు కొంచెం నేను వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. నేను అంటే నాకు టైం లేనప్పుడు నేను పొట్టు తీయను, టైం ఉంటే పొట్టు తీస్తాను. అయినా పర్లేదు, బాగానే ఉంటుంది టేస్ట్. ఇప్పుడైతే ఇలాగే వేస్తున్నాను, టేస్ట్ కోసం కాదు, వెల్లుల్లిపాయలు మనకు హెల్త్కి కూడా మంచిది. ఇలా కలిపేసుకొని ఇంకా కొంచెం ఉడకాలి. చూడండి ఫ్రెండ్స్, ఇంతే, ఇంకెక్కువ ఉడకకూడదు. ఇంకా ఉడికిపోయింది. ఇంకా చూడండి, నేను కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఇంకా మనం ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంతే, చాలా సింపుల్, అంటే సింపుల్ ప్లస్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా ఇంట్లోనే చేసుకోవడానికి ట్రై చేయండి మీరు కూడా. చూడండి ఫ్రెండ్స్, దోశ పిండి ఇంకా ఇలా పొద్దున కల్లా ఇలా పొంగుతుంది. నైట్ ఇలా చేసి పెట్టుకుంటే, నేను సాయంత్రమే వేసి పెట్టిన. చూడండి, నేను ఇదంతా కలపను, ఎందుకంటే పులుపు వస్తుంది కదా. ఇప్పుడు సరిపడా మాత్రమే తీసుకుంటా. ఇందులో ఇప్పుడు మనము వేసుకుందాము, టేస్ట్కి సరిపడా, అంతే. దీనిలో వేయమేను. ఇందులో కొంచెం వాటర్ వేసేసుకొని కలిపేసుకొని. చూడండి ఫ్రెండ్స్, నేనైతే దోశ పిండి అయితే కలిపేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా రెడీ అయిపోయింది చట్నీ అనేది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే నేను ఇక్కడ దోశ పెనం పెట్టేసుకున్నా, హీట్ అయింది. ఇప్పుడు ఇక దోశలు వేస్తాను, చూస్తూ ఉండండి. చూడండి, హీట్ అయింది. చాలా సింపుల్ అండి. మీరు కూడా ఇంట్లోనే తప్పకుండా ట్రై చేయండి. బయట కొంచెం మానేయండి తినడం, ఎందుకంటే ఇంకా టైం లేకపోతే చెప్పలేం, కానీ టైం ఉంటే మాత్రం తప్పకుండా ఇంట్లోనే చేసుకోండి. బయట ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏం అర్థం కావట్లేదు కదా. చూడండి, ఇలా కొంచెం మనం ఆయిల్ వేసుకోవడమే. దీన్ని ఇలా వేసుకొని
చాలా సింపుల్ దోశ మాత్రం మా ఇంట్లో మా అందరి ఫేవరెట్ దోశ. చూడండి ఫ్రెండ్స్, కాలింది దోశ. చాలా సింపుల్. మేమైతే ఎప్పుడు ఇట్నే చేసుకుంటూ ఉంటాము. మా పిల్లలకైతే చాలా ఇష్టం.